జై గురుదత్త. ఇవాల్టి లంచ్ బాక్స్ కోసం నేను ఆనియన్ బఠానీ వేసి చిత్రాన్నం చేస్తున్నాను. దాని గురించి బాణలి పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొదటిగా ఒక 2 స్పూన్లు శనక్కాయ పప్పుల్ని వేయాలి. శనక్కాయ పప్పులు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మొదటగా శనక్కాయ పప్పులు వేస్తే త్వరగా వేగుతాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పోపు దినుసులన్నింటినీ వేసి చిటపటలాడిన తర్వాత చీరి పెట్టుకున్నటువంటి 2-3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఆనియను, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి దోరగా వేపాలి. ఆనియను పూర్తి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. అందులోనే నేను ఒక పిడికెడు పచ్చి బఠానీలను వేశాను. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినటువంటి సాల్టు, తర్వాత కాస్త కొత్తిమీర తరిగి పెట్టుకొని వేశాను. చివరిగా ఒక నిమ్మకాయని పిండాను. చేసి అన్నము వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని నా లంచ్ బాక్సుల వరకు వేసి కలుపుతున్నాను. నిదానంగా 4 వైపులా కలిపితే ఆనియన్ బఠానీ చిత్రాన్నము రెడీ అవుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సులకు చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.